గంగాదేవి తన 8 మంది పిల్లల్ని ఒక్కొక్కరిని నదిలో వదిలేయడం మొదలుపెట్టింది. అది చూసి శాంతనుడు తట్టుకోలేకపోయాడు, కాని గంగాదేవిని ఏమనలేదు. అలా 7వ బిడ్డని నదిలో వదిలేసిన తర్వాత 8వ బిడ్డ దగ్గర శాంతనుడికి చాలా కోపం వచ్చి గంగాదేవిని ఆపాడు అన్నమాట. అప్పుడు గంగాదేవి అసలు ఏం జరిగిందో చెప్పింది. భూలోకానికి వస్తున్నప్పుడు అష్టవాసులు ఇంకో కోరిక కోరారు. అది ఏమిటి అంటే, మాకు భూమి మీద ఎక్కువ రోజులు మనుషులుగా బ్రతకాలి అని లేదు. పుట్టిన వెంటనే మా అందరిని నదిలో వదిలేయాలి. నేను ఆ రాజు చేసే ప్రయాణంకి ఒక అర్థం ఉండాలి కాబట్టి ఒక బిడ్డను మాత్రమే చంపను. తప్పకుండా మాలో ఒకడు భూలోకంలోనే ఉండిపోతాడు. అప్పుడు మా అందరి శక్తులు అతనికే ఇష్టము. అప్పుడు అతను భూలోకంలోనే ఎదురులేని వీరుడవుతాడు. ఇతనే ఆ 8వ బిడ్డ, ఆ వీరుడు. నేను ఇతన్ని ఎదురు లేని వీరుడిని చేసి నీ దగ్గరికి పంపుతాను. ఇలా గంగాదేవి చెప్పి అక్కడ నుండి శాంతనుడిని వదిలి వెళ్ళిపోతుంది.